హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైటీ. ఇక్కడున్న ఇమేజ్ని డిస్టర్బెన్స్ కలగకుండా బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ అండ్ వైట్ ఎలా చేయాలో చూపెడతాను. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో హ్యూ అండ్ సచురేషన్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, ప్యాలెట్ ఓపెన్ అయినా వచ్చింది కదా, ఆ ప్యాలెట్లోంచి ఈ ప్యాలెట్లో మాస్టర్ అనే చోట ఎల్లో కలర్ తీసుకుని లైట్నెస్ అనేది -100 సెట్ చేయాలి. తర్వాత గ్రీన్ కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా లైట్నెస్ని -100 చేయాలి. ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ క్లిక్ చేసి ఇందులోంచి కలర్ లుకప్ తీసుకుందాం. సాఫ్ట్ లైట్ వార్మింగ్ లుక్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది కూడా క్లోజ్ చేసేసి నెక్స్ట్ అనేది మళ్ళీ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ క్లిక్ చేసి కర్వ్స్ తీసుకొని కొంచెంగా అడ్జస్ట్ చేసుకోవాలి మన లుక్ని బట్టి. ఓకే, చూసారా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయింది. మీకు ఇంకా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని జీ ప్రెస్ చేస్తే గ్రూప్ అవుతుంది. దీన్ని డిజేబుల్ చేస్తే మీకు ఒరిజినల్ ఇమేజ్ కనబడుతుంది. ఇది దీనికి ఎటువంటి డిస్టర్బ్ కలగలేదు చూడండి. మళ్ళీ ఎనేబుల్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అయింది, బ్యాక్గ్రౌండ్ మాత్రమే బ్లాక్ అండ్ వైట్ అయింది. ఓకే.